దేశమంతా కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వార్తల్లోకి వచ్చింది. బ్లాక్ ఫంగస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్ఫెక్షన్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది కరోనా సోకిన పేషెంట్స్కి, కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా 2-3 డేస్ తర్వాత పేషెంట్స్కి బ్లాక్ ఫంగస్ సోకి చనిపోవటం ఇలాంటివి జరుగుతున్న తరుణంలో ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి అని చర్చలోకి రావటం మొదలెట్టింది. మెడికల్ పరిభాషలో బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ని మ్యూకోర్మైకోసిస్ అంటారు. జనరల్గా షుగర్ వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడే వాళ్ళకి ఇలాంటి మ్యూకోర్మైకోసిస్ లక్షణాలు కనపడతాయి. లేదా చాలా కాలంగా స్టెరాయిడ్స్ వాడే వాళ్ళకి, లేదా ఎక్కువ కాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న వాళ్ళకి, లేదా వ్యాధి నిరోధక శక్తి శరీరంలో తక్కువ ఉన్న వాళ్ళకి ఈ మ్యూకోర్మైకోసిస్ లక్షణాలు కనపడతాయి. అంటే బ్లాక్ ఫంగస్. బ్లాక్ ఫంగస్ అంటే సామాన్య పరిభాష చెప్పాలంటే ఒక రకమైన బూజు లాంటిది. అది వాతావరణంలో సహజంగా ఉంటుంది, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో. ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి, పొల్యూషన్కి సంబంధించి ఇవన్నీ. అయితే జనరల్గా మనం దాన్ని పీల్చుకుంటుంటాం, మన వ్యాధి నిరోధక శక్తి వల్ల తట్టుకుంటూ ఉంటాం. అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో లేదా షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ అనేది శరీరంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ముక్కు ద్వారానో, ఎక్కడైతే తడి చర్మం ఉంటుందో, తడి అంటే కళ్ళల్లో తడి, ముక్కుల్లో తడి, అక్కడ బ్లాక్ ఫంగస్ ఎక్కువ చేరుకుంటుంది అనమాట. సో అక్కడి నుంచి వెళ్ళి జనరల్గా కంటి చూపు మసకబారటం, కళ్ళ మీద నల్ల మచ్చలాగా ఏర్పడటం, ఫస్ట్ ఎర్రగా అవుతుంది, తర్వాత నల్లగా అవుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కొన్నిసార్లు బ్రెయిన్ డ్యామేజ్ చేయొచ్చు, మరణానికి దారి తీయొచ్చు. ఇది ఇప్పుడు మహారాష్ట్రలో, గుజరాత్లో, ఈవెన్ హైదరాబాద్లో కూడా కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ICMR కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చింది, ఎలా డీల్ చేయాలి బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ని, దీనికి సంబంధించిన క్రైటీరియా ఏంటి, ఎలా మనం వచ్చినప్పుడు ట్రీట్ చేయాలి అని చెప్పి, ముఖ్యంగా కరోనా పేషెంట్స్లో. ఎందుకంటే కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా ఇది కనపడుతుందంట. అలానే ఒక డ్రగ్ ఉందన్నమాట, దాన్ని రెడీగా పెట్టమని చెప్పి, బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ జనరల్గా ఈ డ్రగ్ ఎక్కువ వాడతారు, యాంఫోటెరసిన్ B. యాంఫోటెరసిన్ Bని కూడా దీనికి అవైలబుల్గా ఉంచాలని చెప్పి కూడా అంటున్నారనమాట. అయితే ఈ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కొన్నిసార్లు అవయవ మార్పిడి చేసుకున్న వాళ్ళలో కూడా ఎక్కువ కనపడుతుందంట. సో ఈ అవయవ మార్పిడి చేసుకున్న వాళ్ళలో ఇది కనపడినప్పుడు కొన్నిసార్లు అవయవాలు డ్యామేజ్ అయిపోవటం కూడా జరుగుతుందంట. కాబట్టి బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్తో చాలా జాగ్రత్తతో ఉండాలి. ఏదైనా చిన్న సిమ్టమ్ కనపడంగానే వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది.